భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్లో లంకేయులు పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. 9 మ్యాచ్ల్లో కేవలం 2 విజయం సాధించి లీగ్ దశలోనే నిష్క్రమించారు. ఈ ప్రదర్శన అనంతరం లంక క్రికెట్లో అనేక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ జోక్యం కారణంగా శ్రీలంక క్రికెట్ను సస్పెండ్ చేసిన ఐసీసీ ఆ తరువాత కొన్ని నిబంధనల ప్రకారం నిషేధాన్ని ఎత్తివేసి ఊరటనిచ్చింది. అనంతరం శ్రీలంక క్రికెట్ బోర్డులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త చైర్మన్గా ఉపుల్ తరంగాను నియమించిన ఆ దేశ క్రికెట్ బోర్డు 3 ఫార్మాట్లకు 3 కెప్టెన్లు నియమించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టెస్ట్ కెప్టెన్ కరుణ్ రత్నెపై వేటు వేసి ఆల్రౌండర్ ధనంజయ డిసిల్వాను కొత్త కెప్టెన్గా నియమించింది. కరుణ్ రత్నె 30 టెస్టుల్లో శ్రీలంకకు నాయకత్వం వహించాడు. 12 విజయాలు 12 ఓటములతో పాటు 6 టెస్టులు డ్రాగా ముగిశాయి. 2019లో కరుణ్ రత్నె దక్షిణాఫ్రికాలో శ్రీలంకకు చారిత్రాత్మక సిరీస్ని అందించాడు. స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న వన్డే టీ20 సిరీస్ కోసం కొత్త కెప్టెన్లు ఇదివరకే ప్రకటించింది. ప్రపంచ కప్లో తీవ్రంగా నిరాశపరిచిన వన్డే కెప్టెన్ దుసాంత్ సెనకాపై వేటు వేస్తూ కుశాల్ మెండిస్కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగాను టీ20 కెప్టెన్గా నియమించింది. మరి ఈ మార్పుల వల్ల శ్రీలంక ఆట తీరు మారుతుందేమో చూద్దాం. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.